ఈ ప్రపంచంలో అన్నింటికంటే ఎక్కువ భయంకరమైన అంధకారం ఆలోచన అంధకారం. ఈ ఆలోచన చాలా లోతుగా ఉంటుంది. ఇదే ఆలోచన నిజంగా మారి ముందుకొస్తుంది. ఇక మన ఈ ఆలోచన మన వివేకంలో కూడా ఒక సూర్యుడు ఉంటాడు. ఒకవేళ మనం దీన్ని జీవితం నుంచి తీసేస్తే నిరాశ, అసహాయత, విఫలత ఎలాంటి అంధకారంలో మనల్ని పడేస్తుంది అంటే అందులోంచి బయటపడటం దాదాపు అసాధ్యమైపోతుంది. ఆ సమయం చాలా కష్టంగా ఉంటుంది. అందుకే అనుకూల ఆలోచనలు చాలా అవసరం. ఇలా ఆలోచించకండి, నాకే ఎందుకు ఇలా జరిగింది, సమస్య ఎందుకు వచ్చింది అని, ఆ వ్యక్తి నాకు ఎందుకు ఇలా చేశాడు అని. ఇలా ఆలోచించండి, ఈ రోజు నా జీవితంలో ఏ పరిస్థితి అయితే ఉందో దీనిలో నుంచి నేను ఏ రకంగా బయటపడగలను అని. ఎంత చీకటి అంధకారం ఉన్నా సరే ఒక్క చిన్నపాటి దీపం దాని వెలుగు మనకు ముందుకు వెళ్లే మార్గం చూపించగలదు. ఇక మన జీవితంలో ఈ చిన్నపాటి వెలుగే అవుతుంది ఆశ. ఈ ఆశా కిరణం అతి చీకటి అంధకారం నుంచి కూడా మనకు మార్గం చూపించగలదు. అందుకే ఈ ఆశను మన మనసులో ఎప్పుడూ వెలుగుతూ ఉండనివ్వండి. అతిపెద్ద అంధకారంతో, అతిపెద్ద సమస్యతో పోరాడండి, ముందుకు సాగండి. అలాగే నాతో పాటు ప్రేమగా చెప్పండి, రాధా కృష్ణ.